బలహీన వర్గాల నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా మీ ముందుకు వస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పెత్తందారులు, భూ కబ్జాదారులు, ధనవంతులు ప్రతినిధిగా మీ ముందుకు వస్తా ఉన్నారు. మీరు నిర్ణయించుకోవాల్సింది పేదల, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు కావాలా, పెత్తందారీ వర్గం మీకు కావాలా అన్నటువంటిది మనం నిర్ణయించుకోవాలి. దయచేసి మీ అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను, పేదల పాలిటీ మనం అహర్నిశాలు కృషి చేసి పేద సమస్యలను తీర్చి పేదరికం, దారిద్ర్యాన్ని నిర్మూలించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా వచ్చినటువంటి మంచి పరిపాలన, పేదల పక్షపాతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సుపరిపాలన, ఆయన ప్రతినిధులుగా ఈరోజు ఆశీర్వాదం కోసం శాసనసభకు ప్రభాకర్ రెడ్డి ఆ చాదాల ప్రభాకర్ రెడ్డి అన్న మీ ముందుకు వస్తా ఉన్నారు. ఆశీర్వదించండి అని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఈ రోజు ముందుకు రావడం జరిగింది. మా ఇద్దరికి ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కల్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నకి నేను ఒక రకంగా మీకు చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక నయవంచకుడు, చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక హంతకుడు, హత్య రాజకీయాలు చేసేటటువంటి వాడు. చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి ఒక దోపిడీదారుడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక దుర్మార్గానికి పాల్పడేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వాడు అవినీతి పరుడు. చంద్రబాబు నాయుడు అంటే పేదల పాలిటి ద్రోహి. చంద్రబాబు నాయుడు అంటే పక్షపాత ధోరణితో, కుల బంధు ప్రీతితో తన సామాజిక వర్గానికే మేలు చేసుకునేటటువంటి వ్యక్తి, పేదలకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంటే మూర్తీభవించినటువంటి ఒక కులతత్వం కలిగినటువంటి మనిషి. చంద్రబాబు నాయుడు అంటే వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహంతో పనిచేసేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సకల అవలక్షణాలకు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా నేను జగన్ గారు పేద పక్షపాతి, జగన్ గారు ఒక విషయం ఉన్నటువంటి నేత. భవిష్యత్తులో పేదరికం ఎలా నిర్మూలించాలి, దారిద్ర్యం ఎలా నిర్మూలించాలి అన్నటువంటి ఒక విషయం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవ్వరికి ఆసరా లేనటువంటి వ్యక్తులకు అభయమిచ్చి, ఆపన్నహస్తమిచ్చి ఆసరా ఇచ్చేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి, అభివృద్ధికి సారథి అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యం, సంక్షేమ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు విరామం మెరిగినటువంటి ఒక శ్రామికుడు. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారంటే బడుగు, బలహీన వర్గాల ఆశాదీపం. జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజా శ్రేయస్సుకి ప్రతిరూపం. జగన్ గారు అంటే విశ్వసనీయతకి మారు పేరు. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ యొక్క మంచి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, ఆయన ప్రతినిధులు కావాలన్నా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఆయన ప్రతినిధులు కావాలా అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నేను ఒక్కటే చెప్తామన్నా, ఈ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా రౌడీయిజం, భూ కబ్జాలు, భూదందాలు, జులుం ప్రదర్శిస్తూ పేదలని భూములు లాక్కుంటూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టి ధనార్జనే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు.
అధికారులను బెదిరించడం, ప్రజలను బెదిరించడం, తనకు కావలసినటువంటి సొమ్ములు తీసుకోవడం, రౌడీయిజం, గండాయిజం చేస్తున్నటువంటి ఈ యొక్క కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి తగిన విధంగా బుద్ధి చెప్పండి. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. తప్పకుండా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలన్నింటినీ కూడా వెలికి తీసి ఆయన్ని తప్పకుండా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు. రౌడీ అయినంత మాత్రాన అతను ఎంత రౌడీ అయినా కూడా నేను సవాల్ చేసి చెప్తా ఉన్నా, నీ రౌడీజం అన్నటువంటిది నీ యొక్క ఇంటికి, నీ యొక్క నాలుగు గోడలకి పరిమితం చేసుకోలేదండి. నువ్వు బయటకి రౌడీజం చేస్తే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తా ఉన్నా. ఇదే విషయం గిరిధర్ రెడ్డి కూడా చెప్తా ఉన్నా. ఇదే విషయం రూప్ కుమార్ యాదవ్ కూడా చెప్తా ఉన్నా. మీరు ముగ్గురు జాగ్రత్తగా ఉండండి. మీరు ముగ్గురు తప్పకుండా చట్టానికి లోబడి మీకు శిక్ష విధించాల్సినటువంటి శిక్షార్హులే. మీరు తప్పకుండా మీ పైన రాబోయేటటువంటి కాలంలో మీరు ఏదైతే నేరాలు చేశారో ఆ నేరాలకన్నిటికీ మీరు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని నేను తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మీ అందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న, వేణుంపాలి విజయసాయి రెడ్డి అయినటువంటి నేను మీకు భవిష్యత్తులో తప్పకుండా